ఇంకొకటిసారి ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఉమ్, ఏపీ రాజకీయాలు ముఖ్యంగా ఉమ్, అక్కడ అమరావతిని రాజధానిగా ఖరారు అయిపోయింది. మొన్న పార్లమెంట్లో కూడా బిల్లు చేశారు, అయిపోయింది. సో అమరావతి అనే పేరుకున్న వైబ్రేషన్ ఏంటి అసలు? ఇప్పుడు ఇవాళ కూడా ఒకటి వచ్చింది, అమరావతి అంటే లాస్ట్లో టీహెచ్ఐ కాదు టీఐ రాయాలని చెప్పి అదే చీఫ్ అంటున్నారు. సెక్రటరీ గారు ఒక జీవో జారీ చేశారు. చీఫ్ ఏంటి సెక్రటరీ దానిలో ఉన్న సంఖ్య? అవునండి. అమరావతి AMARAVATI అమరావతి. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే మీరు హైదరాబాద్లో ఉండి మా ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారని కూడా కొన్ని చాలా ఛానల్స్లో నేను చూశానండి. ఆహా. నేనైతే ఆంధ్ర వాడినే, నేను చదువుకునేది పుట్టి పెరిగిందంతా అక్కడే. చాలామంది మాడుభూషి ఆయన గారు ఉన్నారు కదా, శ్రీధర్ గారి మీద వచ్చినప్పటి నుంచి ఇది వస్తుంది. హైదరాబాద్లో కూర్చొని మా దాని మీద మాట్లాడతారు ఎందుకని, అందుకని నేను మై హంబుల్ రిక్వెస్ట్, నేను ఆంధ్ర వాడినే. మీరు అట్లా అనుకోకండి సార్, మీరు ఆంధ్ర వాడిని మీరు దానికి ఒక ముద్ర వేసుకోకండి. తెలుగు వాళ్ళేనండి, తెలుగు వాడిని, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఒకటే. నేను తెలుగు వాడిని కాబట్టి అందరూ ఒకటే కాబట్టి. అమరావతి అండి, నేను 2018లో ప్రోగ్రామ్ చేశానండి. అప్పుడు నాకు చాలామంది ఎమ్మెల్యేలు, ఇప్పటికీ ఎమ్మెల్యేలు చాలామంది తెలుసండి, పేర్లు చెప్పడం అంత మంచిది కాదు. పక్కనే ఎప్పుడు గోప్యనీయత ఉండాలి. మనం అస్ట్రాలజర్ అనేవాడు వాడి జాతకం ఇది, ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇది చెప్పకూడదండి, గోప్యనీయత. ఎందుకంటే వాళ్ళు మనల్ని నమ్మి వచ్చినప్పుడు మనం ఎవరు వాళ్ళని బయట పెట్టకూడదు. అప్పుడు వచ్చినప్పుడు నేను చెప్పానండి, నేను టీవీలో కూడా సుమన్ టీవీలో చేశాను, మీ టీవీలో కదా, సుమన్ టీవీలో అమరావతి AMARAA అంటే అమరా AA అమరా VATHI అని పెట్టమన్నాను, అమరావతి. ఓకే. అది ఇప్పుడు ఉన్న అమరావతి నెంబరు 21/32 అండి. ఓకే. 21 అనేది అంత పెద్ద ఫాస్ట్ గ్రోత్ కాదండి. 21 అనేది మంచి ఇది, కానీ 21 అంత గ్రోత్ ఉండదు. అంటే 2 and 1, 2 అనేది చంద్రుడు, 1 అనేది సూర్యుడు. సూర్యచంద్రుడు ఒక్కసారిగా వెలగరు. సూర్యుడు అస్తమించినాక చంద్రుడు వస్తాడు, చంద్రుడు అస్తమించిన సూర్యుడు వస్తాడు. అందువల్ల 21 అనేది అంత బలమైన నెంబర్ కాదు. తర్వాత మొత్తం అమరావతి కూడితే 32 నెంబర్. 32 మంచిదే, కానీ 5 నెంబర్లో వీకెస్ట్ నెంబర్ 32. 14 ఈజ్ వెరీ గుడ్, 23 అద్భుతమైన నెంబరు, 32 ఈజ్ వెరీ గుడ్ అంటే మీడియం, 41 ఈజ్ ఎక్సలెంట్ నెంబర్. అలా ఈ 32/21/32 అందువల్ల అప్స్ అండ్ డౌన్స్ వస్తుంటుంది. ఫుల్ మూన్, నో మూన్ లాగా ఇలా 21 and 32 మంచిది కాదు. నేను 2018లో ప్రోగ్రామ్ చేశాను. అప్పుడు చీఫ్ మినిస్టర్ గారికి కూడా లెటర్ రాయటం, వాళ్ళు ఎమ్మెల్యేలు కలవటం, వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. అమరావతిలో ఇంకొక ఏ పెట్టుకొని, ఇప్పుడు హెచ్ పెట్టొద్దు అన్నారే, హెచ్ పెట్టుకొని ఐ పెట్టుకుంటే అమరావతి 27 నెంబర్ వస్తుందండి. 27 నెంబర్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ నెంబర్. 27 రియల్ ఎస్టేట్, బిల్డింగ్స్, కన్స్ట్రక్షన్ ఇవన్నీ కూడా ఉంటాయండి. తర్వాత ఇంకొక సిస్టంలో 41 అనేది వాణిజ్యం, 5 నెంబర్. ఇప్పుడు ఇందాక చెప్పుకున్న ఖతర్, ఇది ప్రపంచం, ఇది 14/23. అలాగే 5 నెంబర్ ఉండటం వల్ల వ్యాపారం బాగా డెవలప్ అవుతుంది. చాలా వ్యాపారం, PR మెయింటైన్ చేస్తారు, రిలేషన్స్ ఉంటాయి, ఫైనాన్షియల్గా వాణిజ్యం బాగా ఉంటుంది. 27 ఉండటం వల్ల కన్స్ట్రక్షన్ చాలా చక్కగా పట స్పీడ్గా వెళ్ళిపోతుందండి. ఇప్పుడు 21/32 ఉండటం వల్ల అంతా మీరు, ఇది వెరీ గుడ్ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఉన్నా కూడా అంత బాగా ఫాస్ట్గా వెళ్ళటం లేదండి. అదే పేరు కనుక 27/41 అని చేసుకునేటైతే అద్భుతమైన కన్స్ట్రక్షన్ వస్తుంది, వెరీ ఫాస్ట్ కన్స్ట్రక్షన్ వస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇంటర్నేషనల్ అంటే వరల్డ్లో అన్నారు కదా, అలాగే వరల్డ్లో పెద్ద కంపెనీలు వచ్చి అది సెల్ఫ్ సస్టైన్డ్ సిటీ అంటున్నారు. ఆ 41 నెంబర్ ఉండటం వల్ల ఆటోమేటిక్గా సెల్ఫ్ సస్టైన్డ్ సిటీగానే అయిపోతుంది. ఆ పేరు మార్చినంత వరకు బలవంతంగా THI తీసేసి ఎందుకు పెడుతున్నారు? ఎందుకంటే కొంతమంది కొన్ని దీంట్లో నేను కూడా గవర్నమెంట్లో చేశాను కాబట్టి ఒక సిస్టమే పెట్టాలి. అసలు అమరావతి AMARAVATI, కొన్ని చోట్ల THI రావడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుందని ఇవాళ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారు ఇవాళ లెటర్ రాశారు, జీవో వచ్చి నేను కూడా చూశాను. అలా హెచ్ పెట్టుకొని AA పెట్టుకుంటే 27/41 అండి, అద్భుతమైన నెంబర్ అండి. అది చేయగలిగితే మాత్రం అమరావతి కలలుగన్న చంద్రబాబు నాయుడు గారు కలలుగన్న అమరావతి మాత్రం తప్పకుండా వస్తుందండి. భవంతులు కానీ, వాణిజ్యం కానీ ఇవన్నీ కూడా ఫైనాన్షియల్గా చాలా బాగా వస్తుంది, చాలా రిచ్ అవుతుంది, చాలా అద్భుతమైన కట్టడాలు కూడా కడతారు. ఈ 21 నెంబర్ అనేది అంత గట్టి నెంబర్ కాదండి.
ఓకే 32 కూడా అంత ఈ విక్రమార్క నెంబర్ అంటారు కానీ అప్స్ అండ్ డౌన్స్ అంటే స్లో Okay, గ్రోత్ ఉంటుంది. 41 మళ్ళీ గ్రోత్ ఎక్కువ అండి. అచ్చా. అలా చేయగలిగితే చాలా బాగా ఉంటుంది. మరి మావిగన్ జగన్ గారు ప్రతిపాదిస్తున్న మావిగన్ లో ఉన్న బలం ఏంటి, దానికి ఉన్న వైబ్రేషన్ ఏంటి? ఏమండి మనకి ఒక అమరావతి మనకి స్టేట్ ఒక క్యాపిటల్ అని అనుకున్నాం. అవును. అది యాక్చువల్గా ఏంటి నేను ఈ డీసెంట్రలైజేషన్ 3 రాజధానులు వచ్చింది, అవును. అది నా ఐడియానే. అది 5 అనేది నేను ఎకనామిక్ చదువుకున్నవాడిని. ఓకే. డీసెంట్రలైజేషన్ ఆ పరిపాలన ఉండాలని నేను సుమన్ టీవీలోనే చేశానండి ఈ ప్రోగ్రామ్. నేను డిసెంబర్లో చేశాను. ఫిబ్రవరిలో డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. నేను ప్రతిపాదించింది ఏంటంటే అమరావతి ఈజ్ ఏ క్యాపిటల్, నో డౌట్. అప్పటికి జగన్ గారు కూడా అమరావతిని తీసేలా. విశాఖపట్నం ఈజ్ ఫైనాన్షియల్ జోన్, కర్నూలు ఈజ్ లీగల్ జోన్, కడప ఇండస్ట్రియల్ జోన్, తిరుపతి ఎడ్యుకేషనల్ జోన్ అని నేనే ప్రతిపాదించాను ఫస్ట్ టైం. నేను డిసెంబర్లోనో నవంబర్లో చెప్పాను, అది ఫిబ్రవరిలో వచ్చిందండి. ఇది ఫస్ట్ 5 జోన్స్గా నేను చెప్పానండి. ఆ తర్వాత ఇది వచ్చింది. ఇది టీవీలో చాలా బాగా 10 lakhs వరకు ఏమో చూశారు. ఓకే. 1 lakh 10 lakhs చూశారు. దీనివల్ల ఈ ఐడియాలో నుంచి వచ్చింది. అది కరెక్టే, ఇప్పటికి అమరావతి కరెక్టే. ఈయన చెప్పడం ఏమిటంటే అమరావతి కనుక నేను చెప్పిన స్పెల్లింగ్ చెప్తానంటే ఈ మావిగన్లు అన్నీ కొట్టుకుపోతాయండి. ఈ మావిగన్ అనేది ఇది ఒక కరెక్టేనండి. ఎందుకంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మన పురాతన చరిత్ర నుంచి చూసినా పోర్టులు డెవలప్ చేశారు. విజయనగర సామ్రాజ్యం కానీ, బ్రిటిషర్స్ కానీ, పోర్చుగల్ వాళ్ళు కానీ అందరూ కూడా ఎక్కడైతే సముద్రం ఉందో అంటే షిప్ హార్బర్ ఉందో, నౌకాశ్రయం ఉందో, అందుకనే మద్రాసు, వైజాగ్, విశాఖపట్నం, కలకట అంత బాగా డెవలప్ అవడానికి కారణం అదే. ఇప్పుడు మచిలీపట్నం ఉంది. మావిగన్ అనేది అది ఇందాక నేను చెప్పాను, ఎన్ అనేది చివరి అక్షరం ఎన్ రావడం అనేది కూడా చాలా మంచిది. ఇరాన్ లాగా మావిగన్ ఆ నెంబర్ ఒక సిస్టంలో 26 నెంబర్ వచ్చిందండి. 26 నెంబర్ అంత ఫాస్ట్గా ఉండదండి. 26 కొంచెం స్లోగా అయ్యి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎవరి మనుషుల పేరులో కూడా 26 వస్తే కొంచెం మొదట్లో అప్ టు 17 years వరకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. 17 years నుంచి చాలా బాగా ఉంటుంది. ఇంకొక సిస్టంలో అండి 33 అనేది ఒక అద్భుతమైన నెంబర్ అండి, మాస్టర్ నెంబర్. చాలా లగ్జరియస్గా, చాలా అంటే ఐశ్వర్యవంతంగా చాలా బాగా ఉంటుందండి. మావిగన్ చాలా వాటికన్ సిటీ లాగా చాలా లగ్జరియస్ గాను చాలా రిచ్గా అయిపోతుందండి. మనకి ఇప్పుడు హైటెక్ సిటీ అక్కడ ప్రాంతాల్లో చూస్తాం, నైట్ టైం వెళ్ళి చూడాలి. అది చూస్తే ఎలా అవుతుందో అలా చాలా బాగా 33 నెంబర్ ఉండటం వల్ల చాలా గొప్పగా ఉంటుంది. 26 నెంబర్ ఉండటం వల్ల కొంచెం స్లో అయింది, కానీ అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ చాలా బాగుంటుంది. 80 నెంబర్ ఇస్ అడ్మినిస్ట్రేషన్. అందువల్ల మావిగన్ కూడా చాలా మంచిదేనండి. కాకపోతే అమరావతిని మార్చకూడదండి. అమరావతిని అదే క్యాపిటల్ పెట్టుకుంటూ దీన్ని కూడా సైమల్టైజర్గా దాన్ని డెవలప్ చేసుకుంటూ అది కనుక 27/41 చేస్తే అది బాగా అద్భుతం డెవలప్ అవుతూ, ఇప్పుడు మనకి హైదరాబాద్ డెవలప్ అవుతుంది, మనకి ఇటు ఓల్డ్ సిటీలో ఈ మెట్రో అన్నీ వచ్చినాయి, హైటెక్ సిటీ కూడా డెవలప్ అవుతుంది. హైటెక్ సిటీలో మనకి ఇది లేదు కదా, కొంతవరకే ఉంది, మెట్రో లేదు కదా, ఎయిర్పోర్ట్కి మెట్రో లేదు కదా. ఈ ఏరియా డెవలప్ అవుతుంది. ఈ ఏరియా నెంబర్ ఇస్ హైదరాబాద్ ఇస్ 25/41. అందువల్ల ఇది డెవలప్ అవుతుంది. అలాగే అమరావతిలో ఇంకొక హెచ్ పెట్టి 27/41 చేస్తే అమరావతి చాలా బిల్డింగ్లు, చాలా రిచ్గా, చాలా ఇండస్ట్రీస్ ఇవన్నీ వస్తాయండి.